పోరాడదాం స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై. పోరాడదాం స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై. ఏదైతే ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీగా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, దాదాపు 8,000 కోట్ల పైచిలుకు వరకు కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరియు కొన్ని కాలేజీలలో అయితే ఈ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం వల్ల పాస్డ్ అవుట్ అయిపోయిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, మరియు ఇంకొన్ని కాలేజీలు అత్యంత దుర్మార్గంగా ముందే జాయిన్ అయ్యే ముందే కొన్ని డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం కావచ్చు, కొన్ని చెక్స్ రూపంలో చెక్కులు కూడా పేరెంట్స్ నుంచి తీసుకునే అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని విద్యా సంస్థలు కొన్ని అవలంబిస్తా ఉన్నాయి. ప్రభుత్వము నేటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థ మీద ఈ విధమైన దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరించే తీరుని యావత్ విద్యార్థి సంఘాలుగా, యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా తెలంగాణ లోకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తా ఉన్నది. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పి, లేకపోతే యావత్ విద్యార్థులందరినీ కూడా మేము కూడగట్టి రాబో రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం, మరియు ఈ వారం లోపు హైయర్ ఎడ్యుకేషన్ ముందు మెరుపు ధర్నాకి కూడా పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన మిత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం అంటే అసలు నాకు తెలిసి దీనంత బాధాకరమైన విషయము ఏది లేదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఏమైనా సమస్య వచ్చి మనం చెప్పుకోవాలంటే దానికి ఒక షాక్ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఆరోగ్యం పోవాలంటే ఆరోగ్య శాఖ ఉంది. మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ ఉంది కదా. కానీ ఆ విద్యాశాఖ మంత్రి ఎవరంటే తెలియని పరిస్థితి. పెళ్ళైంది కానీ పెళ్లి కొడుకు ఏడుందంటే తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పెళ్లి చేసిర్రు కానీ పెళ్లి కొడుకు లేరు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకురు, ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే దిక్కు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ అని చెప్తున్నారు. మరి ఇన్ని డబ్బులు పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని బడ్జెట్ని కేటాయిస్తలేదు? ఒక్క మాట్లాడుతా మీడియా సాక్షిగా, ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో నెల కాగానే జీతాలు పడతాయి. ఆ జీతాలకు మా తల్లిదండ్రులు మేము పన్నులు కడతాం. నెలగానే జీతం మీకు పడ్డప్పుడు మరి సంవత్సరంగానే స్కాలర్షిప్ మాకు ఎందుకు పడతాయి అని చెప్పి నేను ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా. మేము విద్యార్థులు మేము అడిగినాం, ప్రభుత్వంలో కమిషన్ అడిగినామా? మీ కాంట్రాక్ట్లో కమిషన్ అడిగినామా? మీ పెట్టుబడి అడిగినామా? మేము ఏం అడిగినాం? మా స్కాలర్షిప్లు ఏమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగడం తప్ప ఇంకెన్ని రోజులు దీన్ని పెండింగ్ ఇలా కొనసాగిస్తారు? ఒకటే దేశం అంటారు, ఒకటే ఎన్నిక అంటారు, ఒకటే ఓటు అంటారు, ఒకటే రాజ్యాంగం అని చెప్తున్నారు కదా. మరి ఒకటే బడెందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఒకటే బడెందుకు లేదు అది చెప్పాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ను కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయకపోతే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ కూడా మేము పిలుపునిస్తాము. ఎందుకు అంటే ఇది మా ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు పెండింగ్ పెడతారు. మీరు కట్టే ప్రాజెక్టులకు ఇమీడియట్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో మా స్కాలర్షిప్లు ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించరు? మా ఫ్రెండ్ ఇంతకుముందుకు మా మిత్రులు మాట్లాడినప్పుడు డొనేషన్లు ఎన్నికాలు చూడుకోండి, సంతులు డొనేషన్లు, సంతులు నింపుకోవాలి. ఎలక్షన్లు రాగానే మళ్ళీ మీరు ఎంపీ ఎమ్మెల్యేలో పోటీ చేయాలి. విద్యా వ్యవస్థ కాదు ఇది, మొత్తం దోపిడీ వ్యవస్థ. దీనికి ముందు వరుసలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోపిడీ నడిపిస్తుండు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఎందుకు ఈ దోపిడీ అరికట్టలేకపోతుండు? విద్యాశాఖ మంత్రిగా పెట్టకపోవడం కూడా రేవంత్ రెడ్డి ఆ దోపిడీ అంతా నేను దోసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే విద్యా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, మీరందరూ గమనించండి. మీ బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాము. ఈ స్కాలర్షిప్లు ఖచ్చితంగా విడుదల చేయాలి. ఇది రేవంత్ రెడ్డి ఇంట్లో నుండో, ప్రభుత్వం ఇంట్లో నుండో, లేకపోతే విద్యా సంస్థలు ఇంట్లో నుండి ఇస్తలేరు. ప్రజల పన్నుల నుండి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈ స్కాలర్షిప్లు ఇవ్వకుండా కమిషన్ల కోసము ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. యూత్ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా చెవిల డిక్లరేషన్లో ఇవాళ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే
మేము పీజీ చదువుకున్న విద్యార్థులకు, ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు, పిహెచ్డీ చేసిన విద్యార్థులకు 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా రానున్న రోజులలో మీరు అమెరికాలోని MITకి ధీటుగా ఇక్కడ విద్యార్థులను తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి రాగానే ఏదైతే కాంట్రాక్ట్లకు సంబంధించి దాదాపు 10,000 కోట్ల పెండింగ్ ఉంటే తక్షణమే రిలీజ్ చేయడం జరిగింది. మీరు కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సంబంధించి దాదాపు 8,000 కోట్ల నిధులు ఇప్పటి వరకు కూడా ఎందుకు రిలీజ్ చేస్తలేరని చెప్పేసి మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఒక్కటే ఇప్పటికే మీరు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినా కూడా దీని మీద ఫీజులకు సంబంధించి, రియంబర్స్మెంట్ సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా చర్చ చేయలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి నియమించబడడం కూడా మేము బాధాకరంగా భావిస్తా ఉన్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కనుక మీరు రిలీజ్ చేయకపోతే మా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటరీ కానీ, సీఎం ఆఫీస్ కానీ ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులపై జరుగుతున్నటువంటి ఏది స్కాలర్షిప్ల పైన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పైన కానీ ఈరోజు ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి. ఎందుకనంటే ఒక సామాన్యుడు కనీస ఫీజు కట్టుకోలేక ఇవాళ ఒక అడ్మిషన్ వేసుకోలేనటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఏర్పాటు చేయాలి. ఇవాళ విద్య కానీ, వైద్యం కానీ రెండింటిపైనే ఖచ్చితమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి విద్యను ఫ్రీగా ఇవ్వాలి, వైద్యాన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలి. అంతేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి డొనేషన్లను కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. కాబట్టి ఒక సామాన్యుడికి విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై భీమ్. ఒక ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఒకటి, రెండవది ఇంజనీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు పరిమితం చేసి బి కేటగిరీ సీట్లు అనేటువంటి కౌన్సిలింగ్లో చేయకుండా తమ ఇష్టానుసారంగా ఫీజులు ఎంతంటే అంత పెంచుకునేటువంటి డొనేషన్ల రూపంలో విచ్చలవిడిగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తూ మరియు ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, లేదా మౌలిక ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ విద్య కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలో కానీ ఒక మౌలిక వసతులు సదుపాయాలు కల్పించకుండా SC ST బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఈరోజు కేవలం కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ తక్షణమే రిలీజ్ చేయాలి. ఈ ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి దోపిడీని తక్షణమే ఆపాలి. ఏవైతే విచ్చలవిడిగా ఉన్నాయో పర్మిషన్లు ఇస్తారో ఆ పర్మిషన్లు వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందో అదే మళ్ళీ ఉద్యమం ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షి తీసుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టేటువంటి కార్యక్రమం కూడా OU విద్యార్థులుగా మేము అందరం కూడా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాబోయే తక్షణమే దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఈ అయితే పేద విద్యార్థులకు అందేటువంటి స్కాలర్షిప్ ఫీజు మీద ఉందో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. రెండు నిమిషాలు అందరు మాత్రం 2 నిమిషాలు మాట్లాడు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఓయూ విద్యార్థి సంఘాలు నిర్వహించిన ప్రెస్ మీట్కి విచ్చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి, మీడియా మిత్రులకి ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తూ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యా ప్రక్షాళనే ప్రధాన ధ్యేయంగా ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులను మరింత చదువుకు దూరం చేసే పరిస్థితి ఉన్నది. దాదాపు యూనివర్సిటీలను చూసుకుంటే చాలా వరకు హాస్టల్స్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల మూతబడి కనీసం అవి యూనివర్సిటీ ఓపెన్ చేసి ఒక 20 రోజులు అవుతున్నా కానీ హాస్టల్స్ తెలుసుకోలేని పరిస్థితి ఉంది. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ప్రభుత్వాన్ని వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లను కానీ విడుదల ఏం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా విద్యా సంస్థలు అశాస్త్రీయంగా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. ఆ విద్యా సంస్థలు నియమ నిబంధనలు లేకుండా విద్యార్థులకు అమాయకంగా వాళ్ళను విద్యా సంస్థలకు రప్పించి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు కనుక వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా యూనివర్సిటీలో కానీ బయట విద్యా సంస్థల్లో కానీ అశాస్త్రీయంగా ఎటువంటి శాస్త్రీయత లేకుండా ఒక 300 నుంచి 400 రెట్లు ఫీజులు పెంచారు. ఇవాళ ఆ ఫీజుల భారం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వీటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో రిక్రూట్ చేయాల్సిన ప్రొఫెసర్ పోస్టులు దాదాపు ప్రొఫెసర్లు 1200 మంది ఖాళీలు ఉండగా ఈరోజు నిన్న స్టాండింగ్ కమిటీలో కేవలం 250 మాత్రమే నింపుతున్నట్టు అనుమతి ఇచ్చినట్టు వారు తెలిపారు. మేము 250 కాదు 1200కు 1200 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు స్పోర్ట్స్